wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your kin. We wish you a Merry Christmas and a happy. తరతరాలు గతించిపోతున్నా దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాడో అవి తలుచుకోవడానికే పండుగ చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి. మరొకసారి చెప్దామా? పండుగ ఎందుకు చేసుకోవాలంటే అందుకు చేసుకోవాలి. ఎందుకు? నీ దేవుడు చేసిన శూర కార్యాలు, నీ కొరకు చేసిన కార్యాలు, ఒకప్పుడు మనం అందరము కూడా అంధకార సంబంధమైనటువంటి సాతాను రాజ్యానికి సంబంధించిన చీకటి వారలమైనప్పుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని మన దేవుడు పిలిచాడు గనుక ఆ చుక్క ఉదయించిన తరువాత మన యూదుల రాజు మన కొరకు పుట్టాడని అది జ్ఞాపకము చేసుకొనుటకు గాను మనము ఈ క్రిస్మస్ పండుగ ఆచరిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ పరమార్థము మనము తెలుసుకొని చేసుకోవాలని పండుగల యొక్క ఉద్దేశం. ఈ పండుగ మనం అందుకు చేసుకున్నాం. ఇంకొక ఉద్దేశం ఏంటంటే దేవుడిది, ఇజ్రాయేలీలందరూ కూడా వీళ్ళందరూ ఈ పండుగ చేసుకోవడానికి వాళ్ళందరూ ఇలా కలుస్తారు. వాళ్ళందరూ ఇలా కలిసినప్పుడు వాళ్ళందరూ ఆర్భటిస్తూ కీర్తనలు పాడతారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్ అంటే అర్థం ఏంటండి? క్రీస్తుని ఆరాధించుట. హల్లెలూయా. అందుకని ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువుని ఆరాధించుట, మన ప్రభువు మన కొరకు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకము చేసుకొనుట. హల్లెలూయా. అందుకనే పండుగ చేసుకోమని ఆయన యెహోవా దేవుడు కొన్ని కట్టడలను నియమించాడు. ఆయన శృంగధ్వని పండుగ ఎందుకు, వారెందుకు బోరలు ఊదుతారంటే రాకడకి అది సాదృశ్యంగా తీసుకొచ్చి మనం రాకడొచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ప్రధాన దూత శబ్దముతోనూ బూర ధ్వనితోనూ మన యేసయ్య మరలా రానయ్యున్నాడు. హల్లెలూయా. ఆ శృంగధ్వని పండుగ యొక్క అంటే ఈ 7 పండుగల యొక్క ఉద్దేశం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆ ఛాయ మనకి కనబడుతూ ఉంది. కనుకనే మనం ఈ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎందుకు చేసుకుంటున్నారో ఆ పరమార్థం ఏంటో, మీరు ఈ పండుగ చేసుకోవడం ద్వారా మీకు ఏం జరుగుతుందంటే యెహోవా యందు వారు ఆనందించుట వలన వారు బలము పొందుకుంటారు అని రాయబడి ఉంది. హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు ఆత్మీయ బలము పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను నేను. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఆత్మీయ బలము పొందుకోవాలి. ఒక్కరు ఈరోజు సభలో రక్షించబడ్డం అంటే మీరందరూ బాప్తిస్మం తీసుకునే ఉంటారు, మందిరానికి చెందే ఉంటారు, కానీ నిజమైన మారు మనస్సు మన హృదయాలలో ఉండదు. కనుక ఈరోజు మనకి జరగాల్సింది ఏంటంటే నిజమైన జ్ఞానము మనకి కావాలి ఈరోజు. హల్లెలూయా. నిజమైన జ్ఞానము ఎవరికి ఉంటుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెదికే వారికే ఉంటుంది. ఎందుకంటే మన దేవుడే జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న పిల్లల్లో మీరు చదువుకుంటున్న వారు అయి ఉండొచ్చు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు అయి ఉండొచ్చు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు అయి ఉండొచ్చు, అక్కడ కూర్చున్న పెద్దవాళ్ళల్లో ఇంట్లో సమస్యలతో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మీ పిల్లలు బాగుగా లేకుండా ఎన్నో ఉపద్రవాలు, కష్టాలు, నష్టాలు, అప్పులు, బాధలు, వ్యసనాలు, త్రాగుడు, జూదము, డ్రగ్స్, ఇటువంటివి అనేకమైన సమస్యలు ఒకవేళ గృహాలలో ఉన్నవారు అయి ఉండొచ్చు. వాటన్నిటినీ విడిపించడానికి ఏకైక ఆయన నరుడు కాడు, ఆయన దేవుడు, ఆయన మాత్రమే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఎక్కడ 2-3 కూర్చుని ఉంటారో వారి మధ్యలో నిశ్చయంగా ఉంటారు. దట్టు ఇప్పటి వరకు మీరు అందరూ ఏం చేశారు? చాలా పాటలు పాడారు. అవునా? పాడారా? ఎవరెవరు పాడారు చేతులు చూపించండి. చాలా బాగా పాడారు మీరు అందరూ, చాలా బాగా పాడారు. మీరు అక్కడ కూర్చొని నేను వింటున్నాను, ఇంకా నన్ను పిలవట్లేదేంటి, ఎవరు పాడుతున్నారో చూడాలి కదా అనుకున్నాను నేను. నన్ను మీరు క్యాండిల్ సర్వీస్కి కూడా పిలవలేదు. అవునా? మీరే చేసేసుకున్నారు క్యాండిల్ సర్వీస్ కూడా. అంటే వాక్యానికి పిలిచాము, ఈ పాస్టమ్మ గారిని వాక్యానికి ఇద్దాం అనుకున్నారంట. నాగరాజుని అడిగితే చెప్పాడు. మొత్తానికి ఏదైనా పండుగలో నేను కూడా పార్టిసిపేట్ చేయాలని వచ్చాను. ఎందుకని? నేను కూడా బలము పొందుకోవాలని. హల్లెలూయా. విశ్వాసులతో కలిసి, దేవుని బిడ్డలతో కలిసి, మరి యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్తలో చెప్తారు, రండి మనము గ్రామాలలోనికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చి తిని అన్నారు ఆయన. ఎందుకంటే వచ్చారు ఆయన?
రండి, గ్రామాలలోనికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చినది. కాబట్టి ప్రభు ఎందుకు వచ్చారో ఆ ఉద్దేశాన్ని సఫలము చేయడమే క్రిస్మస్ పండుగ. అర్థమైందండి? కాబట్టి మీరందరూ కూడా ఈరోజు బలపరచబడాలని, దేవుని వాక్యము చేత మీరు అనుదినము బలము పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఇప్పుడు మీరందరూ కూడా జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి, యేసయ్యను వెదకాలి. తనను వెదుకు వారికే ఆయన దొరుకుతాడంట. హల్లెలూయా. ఆయనను వెదుకు వారికి ఆయన దొరికే దేవుడు అని రాయబడి ఉంది. మనకి మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వస్తారు కదా. మీరు ఎవరు తెరవక్కర్లేదమ్మా, నేను చెప్పుకొని వెళ్ళిపోతాను, వినండి చాలు. 2వ అధ్యాయంలో ఎవరు వస్తారు? జ్ఞానులు వస్తారు. వారి పేర్లు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? చరిత్ర గ్రంథాల్లో ఉన్నాయి కానీ బైబిల్లో లేవు. వేరే బైబిల్ రిలేటెడ్ బుక్స్లో అవన్నీ కూడా ఎవరో క్యాస్పర్ అని ఇంకోటని ఏవో పేర్లు రాశారు. కానీ బైబిల్లో లేని సబ్జెక్ట్స్ మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు కనుక వారందరూ వచ్చారు. బైబిల్ ఏమని రాయించింది? యేసయ్యని వెతికి వచ్చిన వారిని జ్ఞానులు అని రాయించింది. చూసారా? ఎవరైతే యేసయ్యని వెతుకుతారో వారు ఎవరట? జ్ఞానులు. కాబట్టి ఈరోజు మీకు జ్ఞానం కావాలంటే, అంటే మీరు అనుకుంటారు చదువుకునే వాళ్ళకే జ్ఞానం కావాలేమో అని. కాదు. గృహాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. ఒక భార్య ఇంటిని చక్కగా సక్రమంగా నిర్వర్తించుకోవాలంటే జ్ఞానం కావాలి. భర్త ఇంటిని కాపాడుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే గనుక ఈరోజు మీరు ఏం చేయాలి? పండుగ సందర్భంగా అడగాలి యేసయ్యని, ప్రభువా మేము మిమ్మల్ని వెతుకుతున్నాము కాబట్టి మమ్మల్ని జ్ఞానులుగా చెయ్యండి ప్రభువా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బాగా మీరు చదివితే చాలా జ్ఞానము మీకు వస్తుంది. దేవుని వాక్యము సాధారణమైనది కానే కాదు. దేవుని వాక్యము ప్రకటించకూడదని సౌలు అనేటువంటి ఆయన ఏం చేశాడు? ఆ రోజు సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. అవునా? సంఘములో అనేక మంది ఇలా ఒక గ్యాదరింగ్ ఇలా కూర్చుని ఒక గుంపు కూర్చున్నారంటే వచ్చి వాళ్ళని తన్ని వాళ్ళని చెరసాలలో పెట్టి స్త్రీలను సహితము ఈడ్చుకు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసేస్తూ ఉన్నాడు. దమస్కు మార్గములో ఆయన ఒకరోజు మీటింగ్ని చెడగొట్టడానికి వెళుతూ ఉన్నాడు. ఇలాంటి మీటింగ్స్ జరిగినప్పుడు చెడగొట్టడానికి సాతానుడు చాలా ప్రయత్నం చేస్తాడు. మనుషులు ఇక్కడికి రాకూడదని ప్రయత్నం చేస్తాడు. చూడండి, మనం స్టార్ట్ చేసినప్పుడు పలచగా ఉన్నారు, ఇప్పుడు అందరూ వచ్చి కూర్చున్నారా? ఇది దేవుని కార్యం. హల్లెలూయా. బిడ్డలందరూ వచ్చి కూర్చున్నారా? ఇది దేవుని కార్యం. సాతానుడి కార్యం ఏంటంటే ఇలాంటి మీటింగ్ జరగకూడదు, చెదరగొట్టాలి, ఎవరిని విననివ్వకూడదు అని వాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ సౌలులో దూరి ఏం చేశాడు? ఎక్కడ మీటింగ్ జరగకుండా చెడగొడుతూ ఉన్నప్పుడు దమస్కు అనేటువంటి మార్గములో దేవుని యొక్క ప్రత్యక్షత ఈ యొక్క సౌలు గారికి కలిగింది. అందరికీ తెలిసిన విషయమే కదా. సౌలు గారికి కలిగి అక్కడ రోడ్డు మీద ఆయన పడిపోయాడు. ఆయన కనులు వెంటనే గుడ్డివైపోయినాయి. ఆ తరువాత అననీయ అనేటువంటి ప్రవక్త వచ్చాడు, ప్రార్థించాడు. ఆయన కనుల పొరలు తొలగిపోయినాయి. సువార్త చెప్పడం ప్రారంభించినప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఈయనను గవర్నమెంట్ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు అగ్రిప్ప అనేటువంటి ఒక అధికారి ముందర ఈ యొక్క సౌలును ప్రవేశపెట్టినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఆయన సాక్ష్యాన్ని చెప్తాడు. ఇప్పుడు నా గురించి ఇక్కడ చదివి వినిపించారు. అక్కడ బ్రదర్ ఏమని, వైజాగ్ నుంచి వచ్చానని, ఒక చర్చి రన్ చేస్తున్నానని, నాకు ఒక కొడుకున్నాడని, ఆయన ఇది చేస్తున్నాడని చెప్పారా? నా గురించి చెప్పారు. నా సాక్ష్యం గురించి కాదు, మామూలుగా నా గురించి నేనేంటో, నా ఊరెక్కడో, మా అమ్మగారు ఊరేంటో చెప్పారు వీళ్ళు. సౌలు ఏం చెప్తున్నాడంటే ఆయనేంటో, ఆయన దేవుడిని ఎలా తెలుసుకున్నాడో, ఎలా దేవుడు ఆయనని రక్షించాడో, అలా రక్షించినప్పుడు ఆయనకి ఏం జరిగిందో, దమస్కు మార్గంలో ఎలాంటి వెలుగొచ్చిందో, అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడో చెప్తున్నాడండి. ఆయన ఏం మాట్లాడాడంట? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సౌలుతో ఏం మాట్లాడారో తెలుసా? ఏ భాషలో మాట్లాడారో తెలుసా? దేవుడు ఏ భాషలో? హీబ్రూలో మాట్లాడారంట. మన దేవుడు ఏం భాషలో మాట్లాడాడంట? హీబ్రూ లాంగ్వేజ్లో. మీకు హీబ్రూలో కొన్ని పదాలు చెప్తాను మీకు. హీబ్రూలో మీ అందరూ కూడా మనం పాటలు పాడుతూ ఉంటారు కదా. ఎల్ షెడై, ఎల్ రోయి, ఎల్ ఎలియాన్, యెహోవా రాఫా, యెహోవా రాహ, యెహోవా ఈరే, యెహోవా సిద్కేన్, యెహోవా షమ్మా, యెహోవా షాలూమ్, ఇవన్నీ యెహోవా నిస్సి, ఇవన్నీ ఏంటంటే హీబ్రూ వర్డ్స్ అన్నమాట. అవి చాలా మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్ అవి.
మీరు నోటితో అనుదినము చెప్తూ ఉన్నారనుకోండి, దేవుని యొక్క శక్తి మీలో నుంచి బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈ మాటల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను వచ్చి ఇక్కడ మీకు ఒక వర్తమానం చెప్పి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 2 మాటలన్నా మీ హృదయంలో మీరు భద్రం చేసుకుంటే అవి మీ జీవితాన్ని కట్టేస్తాయి. అక్కడ మీ కొరకు మంచి సేవకులను దేవుడు ఈ ఊరిలో ఏర్పాటు చేశారు. మీ కొరకు మంచి భారం కలిగిన యవ్వనస్తులు, నాగరాజు లాంటి వాళ్ళు, అక్క మీరు మా ఊరు వచ్చి ఒక వాక్యం మాకు అందించాలనే భారం వాళ్ళు కలిగి నన్ను పిలిచినప్పుడు నేను కేవలం పనిగట్టుకుని ఈరోజు మీ ఊరు రావడానికి సిద్ధపడి వచ్చానంటే కారణం, నేను వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని విత్తనాలు కొంతమందిలో మీ పాస్టర్ గారులకి ఇవన్నీ తెలియవని కాదు, ఎవరో ఎక్కడి నుంచో వచ్చి వారి ద్వారానైనా దేవుడు మాట్లాడతాడనే ఉద్దేశంతోనే సభలు పెడుతూ ఉంటారు. అసలు క్రిస్మస్ అంటే ఇదిగో ప్రజలందరికీ కలుగబోయేటువంటి మహా సంతోషకరమైన ఏంటంట అది ఆ సువార్త చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. క్రిస్మస్ అంటే సువార్తమానము, క్రిస్మస్ అంటే శుభవర్తమానము మీకు ప్రకటించబడుట, క్రిస్మస్ అంటే దేవుని యొక్క సువార్త మీకు చెప్పుట. ఎవరికైనా ఏదైనా నీకు మంచి జాబ్ వచ్చింది, అది శుభవార్త, అవునా కదా? ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి గర్భఫలం లేదు, ఇదిగో నీకు బిడ్డ పుట్టబోతున్నాడు, అది శుభవార్త. ఎన్నో రోజుల నుంచి మీరు గృహం కట్టుకోవాలనుకుంటున్నారు, అది కట్టుకోలేకపోయారు, అదేంటది? మీరు కట్టుకున్నప్పుడు అదొక శుభవార్త. ఇది శుభవార్తలు మనకైతే. కానీ అన్నిటికంటే ప్రధానమైన శుభవార్త, ఇదిగో లోకములో ఒక రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. ఇది చాలా గొప్ప శుభవార్త ఈరోజు. ఇది మామూలు విషయం ఎంత మాత్రం కూడా కానే కాదు. కాబట్టి సౌలు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే, నాతో హెబ్రీ లాంగ్వేజ్లో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? సౌలా, మునికోలలకు ఎదురు నిలవబడడం ఎవరికి సాధ్యము కాదు అని చెప్పాడంట హెబ్రూ భాషలో. ఆయన ఏమన్నారండి? మునికోలలకు ఎదురు తనుట చాలా కష్టం అన్నాడంట. మునికోల కర్ర అంటే తెలుసా మీ అందరికీ? తెలుసా? తెలీదు ఎవరికి? ఇక్కడ వ్యవసాయం జరుగుతుందా? వ్యవసాయం ఉందా ఈ ఊరిలో? మునుకోల కర్ర అంటే వ్యవసాయదారుల దగ్గర ఇది వరకు ఉండేది. ఒక కర్ర పొడుగ్గా ఉండి దానికి చివరన మేకులు ఉంటాయి అన్నమాట. నీకు తెలుసా? భలే ఊపవుతాలా. అయితే చివర మేకులు ఉంటాయి అన్నమాట. దానిని మునుకోల కర్ర అంటారు. దానితో పోల్చుతున్నాడు ఎవరు? యేసయ్య. చూస్తారా మాట ఎక్కడ ఉంది? అపోస్తుల కార్యాలు తెరవండి సార్. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 14వ వచనం చూసారా? ఇక్కడ హెబ్రీ భాషలో ఏమని ఉందంటే, అక్కడ మునికోలకు ఎదురు తన్నుట నీకు చాలా కష్టం. మునికోల కర్ర అంటే ఏంటి? ఇప్పుడు వాక్యము. అదొక వాక్యాన్ని దానితో పోలుస్తూ ఉన్నారు. మీకు అర్థమైందా? మునికోల కర్ర, దేవుని వాక్యాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కూడా, నేను ఇక్కడికి వచ్చి వాక్యము చెప్పడం ఆపడం ఎవరి వల్ల కానే కాదు, నేను చెప్పే వెళతా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కూడా కానే కాదు అని చెప్పారు. దీని రిఫరెన్స్ మీకు ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఆ మునికోల కర్ర గురించి రాయబడి ఉంటుంది. జ్ఞానుల యొక్క మాటలు మునికోల కర్ర వలె గట్టిగా బిగించబడి దానికి మేకులు దిగగొట్టబడినట్లుగా ఉన్నవి అనే మాట రాయబడి ఉంటుంది. కాబట్టి మునికోల కర్రకు ఎదురుతనుట చాలా కష్టమని డైరెక్ట్గా పరలోకము నుంచి ఆ వర్డ్ ఎవరికి వినబడిందంట? సౌలు గారికి ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ సౌలు? అగ్రిప్ప అనేటువంటి అధికారితో. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఏం చేయాలంటే, దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానం చేయండి. దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేస్తూ దేవునిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు బలమైన కార్యాలు దేవుడు మీ ఊరిలో చేయడం మొదలు పెడతారు. ఈ ఊరిని గొప్పగా ఘనంగా దేవుడు దీవించడం మొదలు పెడతారు. ఈ ఊరిలో ఉన్నటువంటి అనేకమైన వ్యసనాలను దేవుడు తరమడం మొదలు పెడతారు. దేవుని వాక్యానికి అడ్డుకోవడం ఎవరి వల్ల కూడా కానే కాదమ్మా. కాబట్టి మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరేం చేస్తారంటే అపవాదిని హతమార్చిన వారు అవుతారు. హల్లెలూయా. అపవాదిని హతమార్చిన వారు అవుతారు. ఎందుకంటే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఏముందంటే, అపవాది క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి మాట ఉంది. మన ప్రభువు పుట్టాడు అనే మాట కంటే ఆయన వచ్చాడు అనే మాటని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభువు ఇప్పుడే పుట్టాడు కాదు కదా, ఆయన వచ్చారు. 2000 సంవత్సరాలకి మునిపే ఆయన ఉన్నారు. ఆయన వచ్చారు ఈ లోకంలోనికి. ఎందుకు వచ్చారంట? అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా.
కాబట్టి మునికోల కర్ర మన చేతిలో ఉంటే అపవాది క్రియలను మనం ఏం చేస్తాం? న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరు షమ్గరు అనేటువంటి ఆయన. ఆయన ఎవరంటే ఇజ్రాయేలీలకి న్యాయాధిపతి, 3వ న్యాయాధిపతి. అతను వ్యవసాయదారుడే. అతను ఏం చేస్తున్నాడంటే అతని దగ్గర ఏ ఆయుధము లేదు. ఎందుకంటే ఫిలిష్తీయులు వీళ్ళ ఆయుధాలన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళని చెరలో ఉంచారు, వీళ్ళని హింసలు పెడుతున్నారు, వీళ్ళ మీద అధికారం చెలాయిస్తున్న సమయంలో ఈ షమ్గరు అనేటువంటి ఆయన దగ్గర కేవలము ఈ మునికోల కర్ర మాత్రమే ఉంది. దాన్ని పట్టుకుని 600 మందిని చంపేశాడంట. హల్లెలూయా చెప్పండి. ఆ చివరి చెప్పండి. మీ అందరి చేతులు కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. 3వ అధ్యాయము 30వ వచనంలో షమ్గరు అనేటువంటి ఆయన మునుకోల కర్రతో 600 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. శత్రువు ఎంత బలమైన వాడైనా కూడా దేవుని యొక్క వాక్య ఖడ్గము చేత, మునికోల కర్ర చేత వాడు ఓడిపోతాడు. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరి జీవితాలలో కూడా వెలుగు రావాలని, ఆశీర్వాదం రావాలని, మీ గృహాలలో ఉన్న చీకటి పారద్రోలబడాలని, దేవుని యొక్క వాక్యపు శక్తి ఈ ఊరిలో ప్రజ్వరిల్లాలని, ఈ ఊరిలో ఎవరైతే సేవకులు సేవ చేస్తున్నారో ఆ యవన సేవకులు మరీ ముఖ్యముగా అభిషేకింపబడాలని, నన్ను ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి యవన బిడ్డలు, ఇక్కడ కూర్చొని శ్రద్ధగా వాక్యం విన్న మీరు, మ్యూజిక్ అందించిన వాళ్ళు, ఈ యొక్క మైక్స్ అందించిన వాళ్ళు, ఇక్కడ కూర్చొని కొంచెం సేపైనా నా మాటల్ని శ్రద్ధగా ఆలకించిన మీరందరూ కూడా దీవించబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మీకు కూడా వందనాలు తెలియజేసుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మీతో ఒకసారి మాట్లాడాలి. లేచి నిలవబడితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలములో మీకు ఏం కావాలో అది ఆశపడండి. ఎందుకంటే ప్రభువు ఏమంటున్నాడంటే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. మీ 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 హృదయంలో ఏదైతే ఆశ ఉందో, ప్రభా ఈ రాత్రి నేను విడిపించబడాలి, నా కుటుంబం విడిపించబడాలి, నా తండ్రి విడిపించబడాలి, నా అన్న విడిపించబడాలి, నా భర్త రక్షించబడాలి, మా ఊరు విడిపించబడాలి, మా గ్రామము ఇంకా ఆశీర్వదింపబడాలి, మా జీవితాలలో వెలుగు రావాలి. నీవు అద్భుతాలు చేసే దేవుడవు, నీవు ఆశ్చర్యాలు చేసే దేవుడవు కదా. ఇందాక మేము క్యాండిల్స్ పట్టుకుని ఇదిగో మా ఊరిలో చీకటి ఉండకూడదు, వెలుగు ఉండాలని మేము ఎంతో ఘనంగా ఆ యొక్క పాటను మేము పాడామే. అది మా జీవితంలో నెరవేర్చబడాలి అని ఆశపడదాం అందరం కూడా. మీరు మీ హృదయంలో ఏది ఆశపడతారో అది రాత్రి జరుగుతుందండి. ఎందుకంటే ప్రత్యేకించబడిన, అభిషేకించబడిన దైవజనులు వచ్చి ఆ మాట మాట్లాడితే కార్యాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీ హృదయంలో మీరు ఆశపడండి అమ్మా. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్. మైటీ లార్డ్, ఆల్ మైటీ గాడ్, వందనాలయ. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, తేజోమయుడా, అనంత స్తోత్రార్హుడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలయ. ఎందరైతే ఈ స్వరము ద్వారా వాక్యాన్ని వినియున్నారో వారందరి జీవితాలలో కూడా ఒక ఫలింపు కావాలి ప్రభువా. దేవా, ఈ స్థలములో ఉజ్జీవము రగలాలి ప్రభువా. నీ ఆత్మ కార్యం ఇప్పుడే జరుగునుగాక నా తండ్రి. సేవకుల మీదకి నీ అభిషేక హస్తము దిగివచ్చునుగాక దేవా. యవ్వన బిడ్డలు పట్టుబడుదురుగాక నా తండ్రి. యవ్వన బిడ్డల యొక్క జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక ప్రభా. కూడి వచ్చి శ్రద్ధగా నీ వాక్యము ఆలకించిన ప్రతి ఇంట్లో సంతోషకరమైన వాతావరణము కలుగునుగాక, దుఃఖము పారిపోవునుగాక, అవమానము కొట్టివేయబడునుగాక, నిందకు ప్రతిగా పూదండ వచ్చునుగాక. మరలా వచ్చే ఏడు ఈ దినం వచ్చినప్పుడు అద్భుతమైన విడుదల సాక్ష్యాలు మేము విందుముగాక. ఈ వాక్యము వారి హృదయాలలో ఫలింపచేయమని, ఎవరైనా రోగగ్రస్తులు ఉంటే నజరేయుడైన యేసయ్య నామములో
మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. ఆత్మశక్తితోనే కార్యాలు జరిగించమని అయా. నాయని ప్రయాస వ్యర్థము కానే కాదు, గొప్ప కార్యము జరిగించిన ఆయన మీరు మహిమ పొందుకోండి. మీకు చెందవలసిన మహిమ మరి దేనికి చెందడానికి వీల్లేదు. ఎవరైతే అప్పుల ఊబిలో ఉన్నారో, సమస్యల్లో, ఇరుకుల్లో ఉన్నారో వారందరూ నాయన యేసు నామములో విడిపించబడుదురుగాక. ఆత్మకార్యాలు జరుగునుగాక నా తండ్రి. శక్తి చేత, బలము చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా కార్యము జరుగునుగాక. నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటూ ఈ మాటలు ఏ దుష్టుడు ఎత్తుకుని పోకుండా ప్రభువా, రాతి నేలలో పడకుండా, ముళ్ళ నేలలో పడకుండా వారి హృదయాలలో ఫలించులాగున, ఈ భూమిలో ఫలించులాగున సహాయము చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. అందరము చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, Merry Christmas. God bless you.